అమ్మని అమ్మ, అర్ధరాత్రి ఇప్పుడు ఒంటరిగా ఉందంటే గుంట చీరలు మంచి చోగ్గా ఉన్నవే. కాకపోతే అది కూడా తీసేస్తే మరింత సదురుపాటుగా ఉంటావే. అబ్బా ఇదేనట్టే మన సెట్. లోపల పద, సర్వీసింగ్ చేసేస్తాను. కొడుకుడి మజా చేస్తుంటే మనం జాగారం చెయ్యాలా? పట్టించేస్తుందేమో. పోలీస్ ఇన్స్పెక్టరా? బండి వెనకాల వస్తానన్న పకీర్గాడి గ్యాంగ్ ఇంకా రాలేదేంటి? ఏమే, కంచి పట్టు చీర కట్టినా కాకి బట్టలు కట్టినా ఆడుకుంటేనే ఇదే ఒక మగ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే ఈ పాటికి మర్డర్ చేసి ఉండేవాడిని. నేను మర్డర్ చేయను, మధ్య చేస్తాను. ఏరా? హలో, జస్ట్ నీకు తోడుగా నేను కూడా వస్తాను కాసేపు. ఎవడ్రా నువ్వు? నేను ఎవరినైతే మీకెందుకు కానీ లేడీ పోలీస్ ఇన్స్పెక్టర్. చూడండి ఇన్స్పెక్టర్, స్మగ్లింగ్ కేసు కోసం మీరు వాళ్ళ జోలికి వచ్చారా, లేక రేప్ చేయడం కోసం వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా? లెట్ మీ నో. దేనికైతే నీకెందుకు బే? నీకెందుకు అని అడిగే ముందు ఒక ముఖ్యమైన విషయం నువ్వు తెలుసుకోవటం చాలా మంచిది. కోపం తెచ్చుకో బ్రదర్, కాస్త శాంతించి ఓపికగానే చెప్పేది. చూడు, పోలీస్ ఆఫీసర్ల మీదకి పోట్లాటకు వెళ్ళడం చట్టరీత్యా విరుద్ధం, నేరం అవుతుంది. అందుకని మీ భార్యా పిల్లలు, అదే మీ అందరి భార్యా పిల్లలు సుఖంగా కలకల్లాడుతూ ఉండాలంటే ఈ పోలీస్ ఆఫీసర్ని విడిచిపెట్టడం మంచిదని నా అభిప్రాయం. ఏమంటారు బ్రదర్? మాకు నీతులు చెప్పడం మానేసి నోరు మూసుకుని వెళ్ళకపోయావు? అయ్యో క్షమించండి బ్రదర్, బుద్ధి పొరపడే వచ్చాను. మీ శరీరం చూస్తుంటే నాకే గడగడం వణుకొస్తుంది. చూడండి, మీ ఆరోగ్యం కంటే నా ఆరోగ్యమే చాలా ముఖ్యమైంది. బ్రదర్, మీ పని మీరు కానివ్వండి, నేను వెళ్ళొస్తా. ఎక్స్క్యూజ్ మీ, చాలా థ్యాంక్స్. సమయానికి వచ్చి రక్షించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ నేను కాపాడవలసి వచ్చింది. ఇక మీ పోలీస్ శాఖ ప్రజలను రక్షించగలదు. బై మిమ్మల్ని ఒక ఆఫీసర్ గా నేను కాపాడలేదు, ఆడపిల్ల ఆపదలో ఉంది కదా అని కాపాడాను. మీ పేరు?
చెప్పడం వల్ల నాకు, వినటం వల్ల మీకు ఏ లాభం లేదు. గుడ్ బై. డాడీ, అలా ప్రాణానికి తెగించి నన్ను రక్షించిన పెద్ద మనిషి పేరేంటని అడిగితే చెప్పలేదు. చాలా చిత్రమైన మనిషిలా ఉన్నాడే. ఏది ఏమైనా ప్రమాదంలో ఉన్న మనిషికి సహాయం చేయాలని